మొదలు పూజా ద్రవ్యాలు పసుపు, కుంకుమ, భస్మము, గంధము, అదేవిధంగా బిల్వదళాలు, పండు, మీరు తెచ్చిన నైవేద్యాలు, పూల పైన మొదలు చల్లాలి. తర్వాత శంకరుడి మీద, మీకు ఇచ్చిన శంకరుడి పైన రుద్రాక్షల పైన చల్లాలి. ఆ తర్వాత అమ్మ చివరగా తీసుకున్న నీళ్ళని మీ పైన చల్లుకొని ఆ పువ్వు పక్కకి వేసేయాలి, కానీ మళ్ళీ చల్లుకున్నాక కలశం చెంబులో వేయొద్దు. మీ పైన చల్లుకున్నది పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానంచ సంప్రోక్ష శేషజలం విసృజే. అమ్మ ఒక పువ్వు మళ్ళీ ఒక పువ్వు అందులో వేసి చేసుకోండి కలశం చెంబులోకి. అందరు ఒకసారి చేతులు జోడించమ్మ. విఘ్నేశ్వరుడి రూపాన్ని అందరు కళ్ళు మూసుకొని మంచిగా ధ్యానం చేసి విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకోవాలి. లావాటి వేళ్లతో ఉన్న స్వామి పాదపద్మాలు, తెల్లటి వస్త్రాన్ని ధరించి ఏనుగు ముఖముతో సర్వమంగళాలను అనుగ్రహించేటువంటి ముఖము గజముఖము. ఆ గజముఖమును ధరించిన స్వామివారి తొండము వక్రముగా ఉండగా కుడిదంతము విరిగి ఉంది, ఎడమదంతము పూర్తిగా ఉంది. స్వామి చీమల లాంటి చిన్న కళ్ళు, చాటల లాంటి పెద్ద చెవులు. స్వామి ఆ పనులకు విఘ్నాలను తొలగించి మాకు దగ్గరగా చేయి తండ్రి అని చెప్పి ఆ యొక్క విఘ్నేశ్వరుని అందరూ కూడా మంచిగా నమస్కారం చేసి చెప్పాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు శుభకార్యేషు సర్వదా. అందరు మంచిగా దండం పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. అట్లానే అమ్మ అందరు కూడా ఒక్కసారి మీకు ఇచ్చినటువంటి శివలింగాన్ని ముట్టుకోండి. అందరు చెప్పాలి హరాయ నమః. శివలింగం ముట్టుకోండి. సేతు రెండు వేరు వేరు పెట్టుకోరా మీరు. అమ్మ బిల్వదళం పెట్టాలి, బిల్వదళం పెట్టాలి. తొడమ ఇటు పెట్టుకోను, అటు పెట్టు. ఇటు పెట్టుకోమన్నా కదమ్మా మీకు, ఇట్లా పెట్టుకోమన్నా మీకు. తూర్పు ఉన్నాయా మరి అది వదిలేయాలి మనకు తెలియదు. అది నందీశ్వరుడు యొక్క ఆజ్ఞలేంది మనం శంకరుడి పూజ ప్రారంభిస్తే ఆ పూజకు అనేక విఘ్నాలు, ఆ పూజ ఫలం కూడా మనకు రాదు. కాబట్టి మనం ఇద్దరిని మొదలు పూజించి మనం ముందుకు వెళ్ళాలి. ఆ శ్లోకం చెప్తాను, అందరు రెండు చేతులు జోడించి చెప్పాలి. శివభక్తాయ పూజ స్వామి శివభక్తాయ ఖండిస్తాను. శివభక్తాయ పక్కన పెట్టాలి. అందరు ఫోన్లు బంద్ చేయాలి. వీడియో తీయడానికి వచ్చిరు వాళ్ళు మన కోసం, పాపం ఇబ్బంది పడొద్దని. కాబట్టి మీ ఫోన్లు మీ అన్నిటికీ పక్కన పెట్టేయాలి. అర్థమైందమ్మా? సెల్ఫీలు అన్ని నేను చెప్తా, అన్నిటికీ టైం ఉంది. సెల్ఫీల టైం ఉంది, వీడియో టైం ఉంది. ఇప్పుడు వాళ్ళు తీస్తారు, మీకు పంపుతారు. సరేనామా? అందరు చేతులు జోడించాలి, చెప్పాలి. శివభక్తాయ శుద్ధాయ శివ ఆజ్ఞ పరిపాలిని నిర్మల్యాయ పరితుష్టాయ చండీశాయ నమో నమః. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఇప్పుడు అందరు కూడా శంకరుడికి ఇంతకు ముందు పెట్టారు కదా ఒక పువ్వు, ఆ పువ్వు తీసి కళ్ళకద్దుకొని శంకరుడి పాణిపీఠం ఎటువైపు పెట్టారో అటువైపు కొంచెం దూరంగా ఆ పువ్వుని పక్కన పెట్టి అందరు చండీశ్వరుడికి నందీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మీ పాణిపీఠం ఎటువైపు పెట్టారు అటువైపు ప్లేట్కి దూరంగా, ఆ శంకరుడికి దూరంగా పెట్టండి. అవతల వైపు పెట్టినా సరే, లేకుంటే లోపల పెట్టినా సరే, కానీ కొంచెం దూరంగా పెట్టండి. మళ్ళీ చేతితో అక్షతలు తీసుకోండి. అమ్మ మీరు అట్లా నిలబడితే కుదిరెత్తండి, అది చేయకూడదు. అట్లా మీరు ఇట్లా కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. నామం చెప్పండి, నేను చెప్పే శ్లోకాలు చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. సరేనా కూడా? ఎక్కడికి వచ్చాము? చేతిలో అక్షతలు తీసుకున్నారు కదా, స్వామివారి పైన వేశారు. కలశం చెంబులో ఉన్నటువంటి ఉద్ధరణితో నీళ్లు తీసుకోండి. అందరు కూడా అమ్మ శంకరుడికి 3 సార్లు చూయించి ప్లేట్లో వేసేయండి. 3 సార్లు. భవే భవేనా ఇది పాద్యం సమర్పయామి, అతి భవే భవస్వమాం ఇత్యర్ఘ్యం సమర్పయామి, భవోద్భవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. అయిందా అమ్మ? లేని వాళ్ళు ఒక 2 నిమిషాలు, ఇబ్బంది ఏం లేదు, పక్క వాళ్ళ దగ్గర తీసుకోండి. 3 సార్లు చూయించి ప్లేట్లో వేసేయండి. ఇప్పుడు అందరూ బిల్వదళంతో నీళ్లు తీసుకోవాలి. శంకరుడి పైన నీళ్లు పోయాలమ్మా. అందరూ బిల్వదళంతో నేను చెప్పే నామం చెప్పుకుంటూ పోయాలి. అందరూ కూడా హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అందరు కూడా అమ్మ బిల్వదళాన్ని ఆ కలశంలోనే వేసేసేయండి. మళ్ళీ చేతిలో అక్షతలు తీసుకోండి అమ్మ. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. వస్త్రం తెచ్చుకుంటే వస్త్రం పెట్టండి దేవుడికి. వస్త్రం పెట్టినాక అక్షతలు పెట్టుకోండి.
మంచిగా అరగంట. మాది కూడా 5 నిమిషాలు వెనక ముందు అంతే సమయం. మాకు కూడా 30-35 నిమిషాల్లో పూర్తి చేస్తాం. కాకపోతే అందులో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, ఇందులో ఉండదు. రెండోది ఏంటంటే అది చూస్తుంటే రాత్రైనా ఏర్పడది, పొయ్యి మీద ఏమైనా కనిపించదు, వాసన కూడా రాదు, అంత లీనమవుతాము. నేను కూడా, మీరే కాదు. కానీ అమ్మ ఇది చేస్తుంటే మాత్రం బాగా యాస్ట్ వస్తే అబ్బా అర్ధగంట ఇంతసేపు ఉంటుందా, ఎప్పుడు మాకు ఇంత అర్ధగంట ఇంతసేపు ఉంటుందని తెలియదు అనిపిస్తుంది. అర్ధగంట విలువ ఇప్పుడు తెలుస్తుంది మనకి. అట్లానే అమ్మ అది చూస్తే మీకు మానసికంగా టెన్షన్ బాగా, ఎందుకంటే ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. నిన్న సాయంకాలం ఒక్కటి కాదు 4 సీరియళ్ళు, వేరే చింతనే లేదు. రేపేమవుతుందో రేపేమవుతుందో రేపేమవుతుందో, కానీ అన్ని చింతలు వాపేటువంటి వాడు శంకరుడు. ఆయన నామాన్ని మనం చెప్తే మన చింతలన్నీ దూరం చేస్తాడు. చూడండి అమ్మ, మంచి మనశ్శాంతి, బాగా గట్టికి కాకుండా బాగా మెల్లగా కాకుండా మీ మనస్సుకు శాంతమయ్యేటట్లు అందరూ ఏం చెప్పాలి? శివాయ నమః. ఏం చెప్పాలమ్మా? మీరు మంచిగా చెప్తే తొందరగా అయిపోతుంది. మీ మాట, మీ మంత్రం, మీ శివాయ నమః నాకు ఎంత మంచిగా వినిపిస్తే అంత మంచిగా నానామాలు నాకు పుణ్యం వస్తుంది. సరేనా అమ్మ? అందరు కూడా మీకు కాకుండా నాకు వస్తుంది పుణ్యం, మీకు కూడా వస్తుంది. మీ పుణ్యమే, నాకేమొద్దు. అంత పుణ్యం జగిత్యాలలోకి ఇచ్చిపోతాను. అందరమ్మ ఫోన్లు మాత్రం దయచేసి ఫోన్ పక్కకు పెట్టండి. ఫోన్లు అందరూ కూడా అమ్మ వీడియో కాల్ బంద్ చేయండి, పక్కన పెట్టండి. ఒక్క 35 నిమిషాలమ్మ. జన్మజన్మల పుణ్యము ఇవాళ ఇంత విశేషం 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వామి దగ్గర అధిక మాసంలో సోమవారం మనం ఎన్నో జన్మల పుణ్యఫలము అమ్మ ఎందరో మందికి చెప్పింది. కానీ శంకరుడు దయ మన పట్టనే ఉంది. స్వామిని మననే చూశాడు కాబట్టి మనం పిలుచుకున్నాడు. స్వామిని పూజించాలంటే స్వామిని మనం చూడడం కాదు, స్వామి మొదలు మనం చూడాలి. అయితే స్వామి దగ్గరికి మనం వస్తాం. కాబట్టి అమ్మ ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ రేపు వస్తుందో రాదో నాకు తెలియదు. మీరు గొప్పవాళ్ళు, మీకు అవకాశం వస్తుంది కానీ నాకు రాదు. కాబట్టి అమ్మ దయచేసి అందరూ కూడా శివాయ నమః నామం చెప్పాలి. వేరే ఏం పని చేయొద్దమ్మా. భస్మం తీసుకోండి అందరమ్మ. దయచేసి భస్మము ఈ 2 వేలతోనో ఈ 3 వేలతోనో వేయండి. కొద్దిగా వేయండి, మీ దగ్గరికి మళ్ళీ రాదు. పిండి కిరణకి పిండి. భవే నమః. ఓం ప్రభవే నమః. ఓం భీమాయ నమః. ఓం ప్రవరాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వాత్మనే నమః. ఓం సర్వవిఖ్యాతాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వకరాయ నమః. ఓం భవాయ నమః. ఓం జటినే నమః. ఓం చర్మినే నమః. ఓం శిఖండినే నమః. ఓం సర్వాంగాయ నమః. ఓం సర్వభావనాయ నమః. ఓం హరాయ నమః. ఓం హరిణాక్షాయ నమః. ఓం సర్వభూత హరాయ నమః. ఓం ప్రభావే నమః. ఓం ప్రవృత్తయే నమః. ఓం నివృత్తయే నమః. ఓం నియతాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం శ్మశానవాసినే నమః. ఓం భగవతే నమః. ఓం ఖచరాయ నమః. దయచేసి అమ్మ అందరికి కూడా మనవి, మీరు పూజా కార్యక్రమం కదా మీరు అందరూ చేస్తుంది. పూజ అంటే ఏంటి? 3 కలవాలి. ఏం కలవాలి? 3 కలిస్తే పూజ. అదేంటి? మన మనస్సు, మన శరీరము, మన వాక్, మనో కాయ కర్మలు, ఇవి కలిస్తేనే పూజ. లేకపోతే ఏంది? టైంపాస్. సరేనా అమ్మ? ముచ్చట పెట్టిన దానికంటే ఎక్కువ పాపం వస్తుంది పూజకు వచ్చినాక ఇవి 3 కలవకపోతే. చూడండి అమ్మ, మనం కుంభమేళకు పోతాం, ఏమైతే అక్కడ 3 కలవాలి. త్రివేణి సంగమం అయితే కుంభమేళ. మీ జడ 3 పాయలు కలిస్తేనే జడ. మీ బొట్టు ఎక్కడ కలిస్తే ఈడ, పింగళ, సుషుమ్న 3 కలిస్తేనే ఇక్కడ ఆ సహస్రారం బొట్టు పెట్టుకుంటాం అక్కడ. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి అమ్మ. అట్లా నేను ఇప్పుడే చాలు చేసిరా అవి 2 నిమిషాలు. అందుకే మంగళారతులు మొదలు అమ్మ. మనం ఆచరించినటువంటి పూజ భస్మార్చన. ఈ భస్మార్చన ఒకటి భస్మార్చన. మనము శంకరుడి యొక్క అర్చన 4 యుగాలుగా జరుగుతుంది. ఎన్ని యుగాలు మనకి? ఫస్ట్ కృతయుగము, సత్యయుగము. తర్వాత అప్పుడు రత్నాలు పొదిగిన లింగానికి పూజ చేశారు. తర్వాత రాముల వారి కాలము త్రేతాయుగము. అప్పుడేమి బంగారు లింగం. రావణాసురుడు దేనికి చేశాడు? నాలాంటోడే. తర్వాత అమ్మ కృష్ణుడు ద్వాపర యుగం.
ఏవి పాదరసలింగం. తర్వాత కలియుగము సీరియల్ యుగమా? కలియుగం. ఈ కలియుగంలో మట్టి లింగం. చూడండి అమ్మా, ఈ 3 యుగాలలో ఈ 3 లింగాలకు అర్చించినటువంటి పూజ పుణ్య ఫలము కేవలం పార్థివ లింగం మట్టి లింగానికి పూజ చేస్తే నేను అనుగ్రహిస్తానని పరమశివుడు శివమహాపురాణంలో చెప్పారు. అటువంటి పూజ మనము ఈరోజు జన్మజన్మల పుణ్యఫలం వలన మనం ఇక్కడ స్వామి సన్నిధిలో మంచిగా అశ్వత్థ వృక్షము, ఆ యొక్క చాలా గొప్పనైనటువంటి వృక్షము, ఆ వృక్షం యొక్క సన్నిధిలో అందులో నామాల్లో కూడా వచ్చింది అశ్వత్థాయ నమః. స్వామి రాగి చెట్టు స్వామి అనుగ్రహం, మేడి చెట్టు మర్రి చెట్టు అన్ని కూడా స్వామి అనుగ్రహం. వృక్షాణం పదయే నమః రుద్రంలో చెప్తారు. అట్లా స్వామి వారి యొక్క సన్నిధిలో మనం చేసుకున్నాము. అయితే శంకరుడి యొక్క పూజకి చాలా విశేషంగా ఉండవలసినటువంటి కొన్ని ద్రవ్యాలు చెప్పబడ్డాయి. వాటిలో విశేషమైనటువంటిది గంగ. పార్వతి అమ్మవారన్నా, గంగా అమ్మవారన్నా, కాశీపట్టణం అన్నా, దక్షారామం అన్నా రోజు వారి దినచర్యల్లో ఎప్పుడో ఒకసారి 3 సార్లు కాశీ 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 అని 3 సార్లు యాద్ చేసుకుంటే శంకరుడు ఏం చేస్తాడు తెలుసా? కాశీలో మనం ఉన్నటువంటి ఫలం ఇచ్చేస్తాడు, కాశీకి పోయిన పుణ్యం ఇస్తాడు. అట్లానే శంకరుడి పూజకు కావాల్సింది ఏంటి? గంగా అమ్మవారు. ఇది వాస్తవం, నేను చెప్పేది అబద్ధం అనుకునేది. ఎవరైనా శివపురాణం వింటే మహాత్ములు అది తెలుస్తుంది. ఇది సరేనమ్మా, ఏదో మీ మెప్పు కోసం అక్కడి నుంచి వచ్చాను, అందరు నాకు చప్పట్లు కొట్టాలని చెప్తాను. నేను ఏది కూడా అబద్ధం చెప్పాను. రెండోది ఏంటంటే అమ్మ, గంగా అమ్మవారు కావాలి స్వామివారి పూజకు. స్వామి ఎక్కడ పెట్టుకున్నాడు? గంగమ్మని నెత్తిన పెట్టుకున్నాడు. ఆ గంగా అమ్మవారు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మనకు కావాలంటే శంకరుడి పూజ గంగ ఉండాలి కదా. ఏడికి పోవాలి? కాశీకి పోవాలి. ఒక బకెట్ పట్టుకొని రోజు పొద్దున ఫ్లైట్ బుక్ చేసుకొని బకెట్లో పోయి బకెట్ పట్టుకొని పోయి గంగలో మునిగి నీళ్ళు తెచ్చి శంకరుడికి నీళ్ళు చేయాలి. అంతేనమ్మా? చూడండి అమ్మా, ఏ నీటిని ముట్టుకొని మనం 3 సార్లు గంగాయనమా 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 అంటామో ఆ నీటిలోకి ఎవరు వస్తారు? గంగమ్మ వస్తాయి. మనం స్నానం చేసేటప్పుడు గంగమ్మని తలుచుకుంటే రోజు కాశీలో గంగలో స్నానం చేసిన ఫలం మనకి ఇస్తాం. అది మన యొక్క సాంప్రదాయం. బాగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పుణ్యాలు రావు. భక్తి ఉంటే, భావన ఉంటే వస్తాయి. అట్లానే ఆడంబరాలతోని పూజలు చేస్తే ఏం రాదు. అగో వాళ్ళు వచ్చి పక్కోళ్ళు చూడాలి, అబ్బా ఎంత మంచి పూల డెకరేషను, అబ్బా ఏం చేసింది, దీపాలు, ఏం నైవేద్యాలు, ఏ పూలు, ఇవి అంటే మనకు పుణ్యం కదమ్మా. చూడండి, ఆ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయో చూసుకోవాలి, మన వాళ్ళ దగ్గర కొనాలి. మంచిగా రోజు తెంపిన పూలు కొంటే పుణ్యం వస్తాయి. గణపతికి గరక పెడితే పుణ్యము. తర్వాత జిల్లెడు పూలు ఆంజనేయ స్వామికి, తమలపాకులు కూడా, జిల్లెడు ఆకులు కూడా, శివుడికి పత్రి ఇప్పుడు పెట్టాం కదా. తర్వాత విష్ణుమూర్తికి ఏం పెట్టాలి? తులసి దళ, అమ్మకి కుంకుమ. ఇవన్నీ కొనాలనా? చెప్పులతోని తొక్కిన పూలు, ఉమ్మేస్తని పూలు, అక్కడిక్కడ నీళ్ళు పోస్తే కొనాలనా? ఎవరు వస్తారు తెలుసా? తెలియదేమో మీ వాళ్ళకి. తర్వాత అమ్మ స్వామి పూజకు కావాల్సింది ఇంకోటి ఏంది? బిల్వదళం. త్రిజన్మ పాప సంహారం. చూడనమ్మా, ఇప్పటి వరకు మీ జీవితంలో మీ చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మీకు ఊహ తెలిసినప్పటి నుంచో తెలక ముందు నుంచో ఎన్నిసార్లు మీరు శంకరు మీద ఒక్కొక్క బిల్వ పత్రం పెట్టారో ఇంటూ 3 అన్ని జన్మల పాపం స్వామి తీసేశారు. చూడండమ్మా, అంత విశేషం మనకు చాలా దొరుకుతుంది. బాగా పెడతాం కానీ భావన లేకుండా పెట్టాలి. అప్పుడు ఇంకా చాలా విశేషమైన ఫలం వస్తుంది. పత్రిజలం భూమి మీద పడ్డవద్దు, కాళ్ళతో దొక్కద్దు. తులసిదళం కావచ్చు, ఎర్ర పువ్వు కావచ్చు, తర్వాత ఈ యొక్క తులసిదళం, బలివపత్రం, ఇవన్నీ కూడా భూమి తగలొద్దు. చదువుకునే పుస్తకం బాగా లలితా సహస్రనామాలు చేస్తారు, పుస్తకం కింద పెట్టి చేస్తారు. చాలా మంది చూసా. ఇవన్నీ కూడా మనకి మంచిది కాదు. తర్వాత అమ్మ ఏమున్నాయి? నల్ల నాగుపాము ఉన్నది. ఒక్కసారి కనిపిస్తే 3 రోజులు నిద్ర పట్టది. ఎవరి ముఖం చూసినా నాగుపాము లెక్కనే కనిపిస్తుంది. ఇంకోటి ఏముంది? పుర్రెల మాల. ఒక్క పుర్రే కనిపించింది అనుకో, రబ్బర్తో తెలియదు, ప్లాస్టిక్తో తెలియదు. 10 కిలోమీటర్లు మన ఇల్లు దాటిపోయినా కూడా ఉడికిపోతూనే ఉంటాం, దమ్ము తీసుకుంటా. ఆగుతావా? ఆగం. తర్వాత ఆ స్వామి వారికి ఇంకోటి రుద్రాక్ష. ఆ రుద్రాక్ష ఒక్కటే మనం ఇయ్యగలుగుతాం. తర్వాత స్వామివారికి భస్మం ఇష్టం. ఏ భస్మం కావాలి? కాదు, మనిషిని కాల్చిన చితా భస్మం కావాలి. శ్మశానంలో ఇప్పటికీ కాశీలో, మళ్ళా మహాకాళేశ్వరుడు ఉజ్జయిన్లో రోజు పొదటి పూజ ఆయనకి దాంతోనే కావాలి. ఆ భస్మం నేను తీసుకొని వస్తే ఏం చేస్తారు నన్ను? అయితే ఇప్పుడు మనం తెచ్చిన భస్మం ఉంది కదమ్మా, ఈ భస్మం పిడికల భస్మం. మహాకాళేశ్వరుడు ఉజ్జయిన్లో ఒక సంఘటన జరిగిందమ్మా. ఆ పూజారి రోజు భస్మంతో అర్చన చేసేవాడు, చితా భస్మంతో. ఒకానొక సమయంలో ఆ రోజు
చిత్తి కాలలేదు, భస్మం దొరకలేదు. తన కొడుకుని చంపి కాల్చి ఆ భస్మం తీసుకుపోతుంటే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. అరే నాయన, మరి నా భక్తులు అంటే నాలాగానే ఉన్నారు నాయన మీరు అని చెప్పి, ఇక్కడ ఇటువంటి దారుణాలు చేయొద్దు మీరు. నాకు మీకు చితాభస్మం దొరికినప్పుడు ఆవు పిడికలను కాల్చి ఆ భస్మం నాకు సమర్పించండి, అది ఇది నాకు రెండు సమానమే అని చెప్పారు. అందుకే నేను భస్మార్చన చేసేటప్పుడు ఏం చేయాలంటే శివపురాణంలో ఈ మా వృత్తాంతం గుర్తొచ్చి ఈ భస్మార్చన చేస్తున్నాను. చూడండి అమ్మా, మనం చేసిన పూజా ద్రవ్యాలు చేసిన వాళ్ళము అందరం కూడా శివమయం. ఈరోజు ఈ స్థలం శివమయం. ఈ పూజా ద్రవ్యాలు శంకరుడికి ప్రీతికరమైనటువంటివి. ఈ సమయము స్వామివారి ప్రదోషం స్వామివారికి చాలా విశేషంగా ఇష్టపడేటువంటి సమయం. ఈ కాలంలో మనం యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మన జన్మల పుణ్యఫలం. చూడండి అమ్మా, ఈ యొక్క పూజా పునస్కారాలు, వ్రతాలు, నోములు చాలా చేస్తున్నాము. కానీ మనం కొన్ని తప్పిదాలు చేసుకొని కొండెడి పాలల్లో కొంచెం ఉప్పేస్తే ఏమవుతాయమ్మా, పగిలిపోతాయి. చూడండి అమ్మా, మనం అంగులకు ఆర్భాటాలకు పోతున్నాము. కానీ పుణ్యం కోసం మరి పాపమేందో పుణ్యమేందో మరి చెయ్యొచ్చా చెయ్యరాదా? చాలా మంది నేను చెప్పే విషయాలు అందరు తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్తారు. చూడండి అమ్మా, ఈ సమస్త జగత్తులో గొప్పనైనటువంటి పదము ఏందమ్మా? అమ్మ. తర్వాత ఏంది? నాన్న. మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ కదా, ఈ 4 కదా. ఈ 4 మొదలు మాతృదేవోభవ. ఎందరి ఇళ్లలో మాతృమూర్తి ఉంది? ఉందా? మమ్మీలు ఎంతమంది ఇంట్లో ఉన్నారు? మమ్మీలు ఉన్నారా లేరా? చూడండి అమ్మా, మన శాస్త్రం ఏం చెప్పింది? అమ్మ దైవము, నాన్న దైవము. కానీ మనం ఏం చేస్తున్నాము? దయ్యం. మమ్మీ అంటే ఏందమ్మా? చచ్చిందానా. ఎంతమందికి తెలియదు? చేతులు లేదు. తెలియని వాళ్ళు చెప్పాలి. అమ్మ డాడీ అంటే చచ్చినోడా అని అర్థం. చూడండి అమ్మా, మీరు మెల్లగా మారాలి. చూడండి అమ్మా, నేను ఒక కథ చెప్తాను. మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి. 2 చెప్తా కథ. ఒకటేమో మనం ఏ విధంగా మోసపోతున్నామో, మన ఆచారాల పట్ల మనకి ఎంతవరకు విశ్వాసం ఉంది. ఒకనొక అయ్యగారికి ఏమైందమ్మా? ఆరోగ్యం పాడైంది. ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పోయినాడు. ఆయన ఏం చేసిండో మందు ఇచ్చిండు. దాన్ని ఎట్లా తీసుకోమన్నాడు? మేక పాలలో తీసుకోమన్నాడు. ఎన్నో మేక కొనుకొచ్చుకున్నాడు. 41 రోజుల మందు ఎవడిస్తాడు? 1 రోజు 2 రోజులు అంటే ఇస్తాడు. 4 రోజులు 41 రోజులు ఇయ్యాడు కదా అని మేక కొనుక్కోవడానికి మార్కెట్కి పోయిండు. మీరు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసో లేదో, నాకు మా దగ్గర అయితే వేరే ఊర్లో మేక తెచ్చుకున్నాడు. తెచ్చుకునేటప్పుడు బేరం ఆడిండు, పైసలు కట్టిండు. ఆ మేకను తీసుకుంటూ చంకలో పెట్టుకుంటూ తొలుకొని వస్తుంది. 4 దొంగలు చూసిండ్రమ్మా. ఎవరు? 4 వ్యక్తులు చూశారు. ఎట్లయినా చేసి ఈ పంతుల దగ్గర మేక కొట్టేసేయాలి. 4 2 ఊర్లకు ఒక్కళ్ళు నిలబడ్డారు. అయ్యగారు వచ్చే దారులలో. ఏమమ్మా? 8 ఊర్ల దగ్గర నిలబడ్డారు. మొదటోడు ఏం చేసిండు? ఏం పంతులు, మేకల అంగడికి వచ్చిన కుక్కను కొనుక్కపోతున్నావు అన్నాడు. అనగానే అయ్యగారు ఏమన్నాడు? పిచ్చోడు వారా, మేకనేరా, కుక్కలకు కనిపిస్తుందా, పిచ్చోడా అన్నాడు. 2వ వాడు ఏం చేశాడు? అదే మాట అన్నాడు. అప్పుడు ఈయన కొంచెము గట్టిగా చెప్పలే కానీ మెట్లగానే చెప్పాడు. 3వ వాడు అన్నాడు. అనుమానం స్టార్ట్ అయింది. కొమ్ములున్నాయి, మేమే అంటుంది. చెవులున్నాయి, మంచిగా పొదుగున్నది, 2 ఉన్నాయి పొదుగుకు. అన్ని చూస్తున్నాడు కానీ ఏమైందమ్మా? అనుమానం ప్రారంభమైంది. 4వ వాడు అన్నాడు, మేక నిడిసబెట్టిండు, ఇంటికి ఖాళీ చేతులతో పోయిండు. మన హిందువులం కూడా అంతే అమ్మా. మనకు అన్నీ తెలుసు, వాళ్ళు గొప్పదనం తెలుసు, కానీ అనుమానం బాగా. ఆ అనుమానంతో ఏం చేస్తున్నాం? మంచి వాటిని అన్నిటినీ వదిలిపెడుతున్నాము. అన్నీ పెట్టుకున్న తద్దినాలు, కొనుకొచ్చుకున్న తద్దినాలు లెక్క కోత పండుగలు పెట్టుకుంటున్నాం. December 31 మనకు అవసరమా? 25వ తారీఖు December 25 పిల్లలకు ఆ బొమ్మలు వేస్తారు. అది ఎందుకమ్మా? మనకి మన అవసరం లేదు. కందూర్లు అవసరమా? చూడండి, దర్గాలకు పూజలు అవసరం లేదు. మనం మంచిగా శివ కళ్యాణాలు చేయాలి. బర్త్డే అంటే డేని తెలుగులో ఏమంటారమ్మా? దినము. మనం పండుగ చేసుకోవాలి, పుట్టిన రోజు పండుగ చేసుకోవాలి. వినాయక, సుబ్రహ్మణ్య, వసంత, దుర్గా, మహర్, విజయ, అట్లా బలిప్రతిపద నుంచి మొదలు పెడితే అమావాస్య, దీపావళి అమావాస్య వరకు ప్రతిరోజు మంచి రోజే.
అట్లా మనం ఎట్లా దారి తప్పిపోతామోని వాళ్ళ పుట్టిన పండుగల పక్కకే తిథి పెట్టుకున్నారు మన దేవుళ్ళు. మనం మాత్రం మన దేవుళ్ళని ఇడిసబెట్టడం, వాడిని సోపతి పట్టినాం. వాడు ఎప్పుడు చేసుకుంటాడు వాడు పుట్టిన పండుగ డిసెంబర్ 25. మనది కూడా అంతే. మన క్షేత్రం నుంచి పాల్గొనడం తెలియదు, తిథులు తెలివై, వారాలు నక్షత్రాలు ఏమీ తెలివై, కేవలం డేట్లే తెలుసు. పెట్టుకున్నాం బొట్టు, మంచిగా గుడికి పోతాం, దండం పెడతాం, కానీ పద్ధతి మాత్రం అక్కడ వరదో లేకపోతే ఇక్కడ వరదో. చూడండి అమ్మా, తిథుల ప్రకారం చేసుకోండి. మీకు తెలిసిన అయ్యగారికి మీ ఇంగ్లీష్ డేట్ ఇస్తే ఏ మాసంలో పుట్టాడో చెప్తారు, ఏ తిథిలో పుట్టారో చెప్తారు. 12 మాసాలు 15 తిథులు, మళ్ళీ అవే వస్తాయి. మనకు బద్ధకం అని చెప్పి దేవుడు ఏం చేశాడు, పునవ తర్వాత మళ్ళీ అవి ఇచ్చాడు. అది కూడా మళ్ళీ కష్టమవుతుంది మనకి. చూడండి అమ్మా, మన పుట్టిన పండగలుగా మార్చుకోవాలి, దినాలు బంద్ చేయాలి. పోయినాక చేస్తారు, మనం లేనప్పుడు చేయాలి అవి, కానీ ఉన్నప్పుడే చేసుకుంటున్నాం. చూడండి అమ్మా, ఒక పదార్థం తెస్తారు, బ్రహ్మ పదార్థం. ఏ పదార్థం అది? పుట్టిన పండుగ రోజు ఏం తేవాలి? కేక్ తేవాలి, లేకపోతే పెద్ద స్ట్రైక్. దేంతో తయారు చేస్తారమ్మా దాన్ని? గుడ్డుతో తయారు చేస్తారు, 100కు 100%. దానిపైన ఏం పేరు రాస్తారు? పిల్లవాడి పేరు, ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు. ఆ పేర్లు ఎవరి? లలిత సహస్రనామాలో, విష్ణు సహస్రనామాలో, శివ సహస్రనామాలో పేర్లు. ఆ పేర్లు ఏం చేస్తారమ్మా? రాయగూడని ప్రదేశంలో రాస్తున్నాము, ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాము. కార్తీక మాసం 30 రోజులు తెల్లారి చల్లటి నీళ్లతో స్నానం చేసి దీపాలు వెలిగిస్తున్న మనము, 365 భక్తుల వ్రతము, మళ్ళా పొద్దున సాయంత్రం 2 పూటలు పెట్టే దీపాలు, దీని వచ్చిన పుణ్యమంతా ఏం చేస్తున్నాం? బర్త్డే నాడు ఒక్క దీపం ఆర్పేసి అన్ని స్మాష్. చూడండమ్మా, దీపాలు పోయినాయంటే మన ఇంట్లో నుంచి దేవతలు వెళ్ళిపోతారు. మీరు సినిమాలు సీరియల్ చూస్తారు, ఎవడైనా పోయినాడంటే ఏం చేస్తాడు? వాడి ముఖం దగ్గర కెమెరా పెడతాడు, ఆరిపోయిన దీపం కాడ పెడతాడు. వాడికి హాలిడే మీ సీరియల్లో దొరకమన్నా దొరకదా? ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ ఏం చేస్తామమ్మా? అగ్నిని నోటితో నారిపితే ఆయుష్ క్షీణం. అందుకే మన పూర్వం గొట్టంతో నూపేవారు, పొయ్యిలో అగ్ని తగ్గితే విసనకర్రలతో వాడేవారు. ఇవన్నీ మనము మెల్లగా మార్చేసుకొని ఆ క్రిస్టియనోడు ఆ ముస్లిం వాళ్ళ పద్ధతిలో పోతున్నాం. చూడండమ్మా, దీనివల్ల నాకేం రాదు, నాకు కేకుల దుకాణం లేదు. అందరూ కూడా భూదేవితోని, అమ్మ భూదేవి మేము తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, త్రాగడానికి నీళ్లు, ఇలా చెబుతూ పోతే అమ్మా, మేము పుట్టిన నుంచి చచ్చేంత వరకు మాకు ప్రతిదీ కూడా నీ నుంచే పొందుతున్నప్పటికీ మా పాదాలను మాత్రం నీకు తగిలించకుండా ఏ పని చేయలేకపోతున్నాము. మా పాదాలు నీకు తగిలిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు తల్లి. అట్లానే అమ్మ, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నా, మా పాపాలను భరిస్తున్నావు తప్ప మమ్మల్ని ఎప్పుడు శిక్షించి కంపించలేదు. అటువంటి నీ యొక్క ఓపికకు, నీ యొక్క దయకు శతకోటి ప్రణామాలు. నీకెంత ఓపిక ఉందో మాకు అంత ఓపిక ప్రసాదించి తల్లని అమ్మలందరూ, అయ్యలందరూ భూదేవికి నమస్కారం చేసుకొని, అట్లానే పసుపు కుంకుమ పెట్టిన దగ్గరలో దానిపైనే ఆ కలిసిన చెంబును పెట్టండి అమ్మ. కానీ వాళ్ళు వేరే దగ్గర కూర్చోండి అమ్మ, సపరేట్ కాకుండా ఎవరు మీకు తెలిసి అమ్మ దగ్గర కూర్చో.